కీవర్డ్ రీసెర్చ్ చేసే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే కీవర్డ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. వాట్ ఈస్ కీవర్డ్? కీవర్డ్ అంటే ఏంటి అనేది తెలుసుకోండి. కీవర్డ్ అంటే సింపుల్ అండి. యూజర్ సెర్చ్ చేసే టర్మ్ని కీవర్డ్ అంటారు. కీవర్డ్ మీన్స్ యూజర్ సెర్చ్ టర్మ్. User search term or query. User search query. Search query in search engine. ఒక యూజర్ వచ్చేసి ఒక టర్మ్ని సెర్చ్ ఇంజిన్లో ఏదైతే సెర్చ్ చేస్తారో దానికి కీవర్డ్ అంటారు. గూగుల్ ఏం చేస్తుందంటే ఈ కీవర్డ్స్ని ట్రాక్ చేసి ఏ కీవర్డ్కి ఎంతమంది పబ్లిక్ సెర్చ్ చేస్తున్నారో అనేది మనకి రిపోర్ట్స్ ఇస్తుంది. అది ఎక్కడ మనకి తెలుస్తుందంటే ఆ రిపోర్ట్స్ మన కీవర్డ్ ప్లానర్ అని ఒకటి ఉంది. గూగుల్ కీవర్డ్ ప్లానర్, ఇది ఫ్రీ టూల్. గూగుల్ కీవర్డ్ ప్లానర్. దీనికి మనం ఎట్లా వెళ్తాము గూగుల్ కీవర్డ్ ప్లానర్కి? ప్రీవియస్ మీకు చూపించాను, అగైన్ మళ్ళీ చూపిస్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి గూగుల్ కీవర్డ్ ప్లానర్ అని మీరు సెర్చ్ చేయండి. ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ మీరు సైన్ ఇన్ అవ్వాలి. జీమెయిల్తో సైన్ ఇన్ అయితే సరిపోతుంది. సైన్ విత్ జీమెయిల్. డిస్కవరీ న్యూ కీవర్డ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనది బ్యూటీ టిప్స్ కాబట్టి బ్యూటీ టిప్స్ని చూడండి. దీంట్లో వచ్చేసి బ్యూటీ టిప్స్కి వచ్చేసి మనకి సెర్చ్ వాల్యూమ్స్, మంత్లీ సెర్చ్ వాల్యూమ్స్ 10K నుంచి 100K ఉంది. ఇక్కడ కాంపిటీషన్ వచ్చేసి లో ఉంది. మన కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫార్ములా ఏంటంటే యావరేజ్ మంత్లీ సెర్చెస్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇందాక కీవర్డ్ అంటే మనం ఏం డిస్కస్ చేస్తాం, యూజర్ సెర్చ్ చేసే టర్మ్ అని చెప్పేస్తాం. ఇక్కడ కీవర్డ్ మీన్స్ ఏంటి? యూజర్ సెర్చ్ టర్మ్ ఆర్ యూజర్ సెర్చ్ క్వరీ అన్నది. ఎక్కడ సెర్చ్ చేస్తున్నారు? ఇన్ సెర్చ్ ఇంజిన్స్. అది గూగుల్ కావచ్చు, బింగ్ కావచ్చు, హౌ కావచ్చు, ఎనీ సెర్చ్ ఇంజిన్ కావచ్చు. ఎనీ సెర్చ్ ఇంజిన్లో యూజర్ ఏ టర్మ్ సెర్చ్ చేస్తున్నారో దాని కీవర్డ్ అన్నారు. ఒకవేళ యూజర్ ఇక్కడ మీకు బ్యూటీ టిప్స్ అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే అది ఇండియా లొకేషన్లో, ఇక్కడ చూడండి ఇండియా చూజ్ చేసుకున్నాం అంటే ఇది ఇండియా లొకేషన్లో బ్యూటీ టిప్స్ గురించి ఎంతమంది సెర్చ్ చేస్తున్నారంటే మంత్లీ సెర్చెస్ గూగుల్లో
10K నుంచి 100K. ఎందుకంటే ఇది గూగుల్ అనే ఎందుకు బింగ్లో కాదా అంటే ఇది గూగుల్కి సంబంధించిన కీవర్డ్ ప్లానర్. అట్లానే బింగ్కి సంబంధించిన కీవర్డ్ ప్లానర్ వేరే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి బింగ్లో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారో మనకి బింగ్ కీవర్డ్ ప్లానర్లో తెలుస్తుంది అనమాట. ఇదైతే అట్ ప్రజెంట్ అయితే మన గూగుల్కి సంబంధించిన కీవర్డ్ ప్లానర్. ఇది బ్యూటీ టిప్స్ అని ఉంది. దీనికి ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, కాంపిటీషన్ ఎంతమంది ఉన్నారు. కాంపిటీషన్ మీన్స్ ఈ కీవర్డ్ని ఎంతమంది వాళ్ళ వెబ్సైట్లో వాడుతున్నారు అంటే కాంపిటీషన్ వెరీ లో కాంపిటీషన్. కానీ ఈ కాంపిటీషన్ అనేది లో కాంపిటీషన్ అనేది ఇక్కడ బిడ్ వాల్యూకి కూడా ఇది మ్యాచ్ అవుతుంది అంటే వర్తిస్తుంది. ఇక్కడ ఈ కీవర్డ్ బేస్ చేసుకొని మినిమం బడ్జెట్ గూగుల్ బిడ్ వాల్యూ ఎంత తీసుకుంటుందంటే 2.77 తీసుకుంటుంది. మ్యాక్సిమం 3 అంటే 30 రూపీస్ తీసుకుంటుంది ఇక్కడ. నెక్స్ట్ స్కిన్ కేర్ టిప్స్. దీంట్లో మన బ్యూటీకి సంబంధించింది అయితే ఇది ఒక స్కిన్ కేర్ టిప్స్కి సంబంధించింది. ఇక్కడ వచ్చేసి సెర్చ్ వాల్యూమ్ తక్కువ ఉంది, కాంపిటీషన్ కూడా లోగా ఉంది. అట్లానే టిప్స్ ఫర్ గ్లోయింగ్ స్కిన్, ఇవన్నీ స్కిన్కి రిలేటెడ్గా టిప్స్, స్కిన్ కేర్ టిప్స్కి మనం వాడాల్సిన కీవర్డ్స్. ఇక్కడ వచ్చేసి బ్యూటీకి సంబంధించింది స్పెసిఫిక్గా బ్యూటీ వచ్చేసి బ్యూటీ టిప్స్ ఫర్ ఫేస్ అట్ హోమ్. ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, 1K నుంచి 10K. కాంపిటీషన్ లో ఉంది. అట్లానే ఇది స్కిన్ కేర్కి సంబంధించిన సీక్రెట్స్, హెల్తీ ఎయిర్ టిప్స్, ఫేస్ గ్లో టిప్స్. ఇట్లా మనకి వచ్చేసి బ్యూటీకి రిలేటెడ్గా టాప్ మోస్ట్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అట్లా మనం ఏం చేయాలి, టాప్ 10 కీవర్డ్స్ని మనం నోట్ ప్యాడ్లో లిస్ట్ అవుట్ చేసి వాటిలో ప్రైమరీ కీవర్డ్ని మనం ఏం చేయాలంటే గూగుల్ మెటా టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ యూఆర్ఎల్ స్ట్రక్చర్లో కానీ యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే ప్రైమరీ కీవర్డ్ని టార్గెట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రైమరీ కీవర్డ్ వచ్చేసి నాకు బ్యూటీ టిప్స్ నేను తీసుకుంటున్నాను. టాప్ మోస్ట్ కీవర్డ్స్ని నేను నోట్ ప్యాడ్లో తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ కండి పేస్ట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ ప్రయారిటీ కీవర్డ్. నెక్స్ట్ ప్రయారిటీ కీవర్డ్ దీంట్లో ఏంటి, బ్యూటీకి సంబంధించింది నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, బ్యూటీ రిలేటెడ్ కంటెంట్ ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి బ్యూటీ టిప్స్ ఫర్ ఫేస్ ఎట్ హోమ్. దీనికి సెర్చ్ వాల్యూమ్స్ వచ్చేసి తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ లో ఉంది. నెక్స్ట్ బ్యూటీ టిప్స్ ఫర్ హిందీ ఉంది, తమిళ్ ఉంది, అట్లా తెలుగు కూడా ఉంటుంది. నేచురల్ స్కిన్ కేర్ టిప్స్, ఫేస్ బ్యూటీ టిప్స్ 1K to 10K, కాంపిటీషన్ లో ఉంది. నెక్స్ట్ ఓన్లీ నేను టార్గెట్ చేసింది ఫేస్ అండి, ఫేస్ బ్యూటీ టిప్స్. నెక్స్ట్ నేచురల్ బ్యూటీ టిప్స్ ఉంది. ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నా అంటే సెర్చ్ వాల్యూమ్స్ మంత్లీ సెర్చెస్ మనకి ఎట్లున్నాయి 1K నుంచి 10K వరకు ఉంది. నెక్స్ట్ కాంపిటీషన్ కూడా లో ఉంది. కాంపిటీషన్ లో ఉంటే ఏంటి బెనిఫిట్, మనం ర్యాంక్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. లో కాంపిటీషన్ ఉంటే మనం విన్ అవుతాం కదా, అట్లానే చూడండి ఇక్కడ మలయాళంలో ఉంది బ్యూటీ టిప్స్ ఫర్ స్కిన్, ఐ మేకప్. ఇంకా మీరు చూస్తే ఫేస్కి సంబంధించింది సమ్మర్ స్కిన్ కేర్ బ్యూటీ టిప్స్ ఫర్ తెలుగు అయితే తెలుగులో కూడా చూడండి చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఈ కీవర్డ్స్ అన్ని మనం ఏం చేస్తున్నాం అట్ ప్రజెంట్ ఇంతవరకు నేను యూజ్ చేస్తున్నా అండి. ఎన్ని కీవర్డ్స్ వచ్చాయి, 1 2 3 అప్ టు 7 కీవర్డ్స్ ఉన్నాయండి. దీంట్లో సెర్చెస్ బ్యూటీ టిప్స్కి ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఈ కీవర్డ్ని మేజర్గా నేను టార్గెట్ చేస్తున్నాను. అయితే ఈ కీవర్డ్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి అంటే ఇప్పుడు మన వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఆన్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్ టాప్లో మనం రాసాం ఇదండి. ఆన్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్లో యూఆర్ఎల్ స్ట్రక్చర్ అని ఉంది. ఈ యూఆర్ఎల్ స్ట్రక్చర్లో మనం ఏం చేయాలంటే కీవర్డ్తో యూఆర్ఎల్ని సేవ్ చేయాలి. యూఆర్ఎల్ స్ట్రక్చర్ మీన్స్ దట్ వాట్ వీ హ్యావ్ టు సేవ్ URL with the keyword, రైట్. అది కూడా రాస్తున్నాను, ఇక్కడ రాసుకోండి URL స్ట్రక్చర్.
we have to save URL with keyword is called URL structure. Structure. Okay, URL structure. Example ఏంటి? Best beauty tips. Best healthy beauty tips. ఈ వెబ్సైట్లో బ్యూటీ అనే పేజ్కి ఇక్కడ బ్యూటీ టిప్స్ అని ఉంది. దీనికి యూఆర్ఎల్తో మనం సేవ్ చేసి ఆల్రెడీ ఉన్నాం. ఆ యూఆర్ఎల్ని కాపీ చేయండి. ఎగ్జాంపుల్ besthealthybeautytips.com. ఇది హోమ్ పేజ్ యూఆర్ఎల్. ఇది హోమ్ పేజ్ యూఆర్ఎల్. దాని తర్వాత బ్యూటీ టిప్స్ని మనం ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేసాం? బ్యూటీ టిప్స్ అని క్లిక్ చేసినప్పుడు దాని ఎగ్జాక్ట్ యూఆర్ఎల్ ఇక్కడ ఉంది, బ్యూటీ టిప్స్ అనేది. ఈ కీవర్డ్ నేను టార్గెట్ చేస్తాను, బ్యూటీ టిప్స్ అనేది. అంటే నేను ఇక్కడ బ్యూటీ టిప్స్ అనేది నేను యాడ్ చేసాను లేదా? ఇక్కడ కనపడుతుంది కదా, ఈ కీవర్డ్ మనం టార్గెట్ చేసాం. ఈ కీవర్డ్ యూఆర్ఎల్ యాడ్ చేసాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మారుస్తాను, బ్యూటీ టిప్స్ ఫర్ ఫేస్ అట్ హోమ్. ఎట్లా మారుస్తాము? /admin బ్యాకెండ్కి వెళ్ళాలి, వర్డ్ప్రెస్ బ్యాకెండ్కి వెళ్ళి ఏ పేజ్కి అయితే యూఆర్ఎల్ మనం మార్చాలో ఆ పేజ్కి వెళ్ళి యూఆర్ఎల్ చేంజ్ చేస్తాం. దేంతో చేంజ్ చేస్తాం అంటే కీవర్డ్తో చేంజ్ చేస్తాం. పేజెస్, ఆల్ పేజెస్. బ్యూటీ టిప్స్కి నేను వేరే కీవర్డ్ ఇవ్వాలనుకుంటున్నాను. యూఆర్ఎల్లో బ్యూటీ టిప్స్, క్లిక్ ఆన్ ఎడిట్. మనకి యూఆర్ఎల్ మార్చడానికి లేదా ఎస్ఓ మనం పర్టికులర్ పేజ్ చేయాలంటే యోస్ట్ ఎస్ఓ ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యోస్ట్ ఎస్ఓ కింద ఇది కనబడుతుంది కదా, యోస్ట్ ఎస్ఓ. దీని కింద కొంచెం కిందకు వస్తే మీకు గూగుల్ ప్రివ్యూ ఉంటుంది. ఇది మొబైల్ ప్రివ్యూ. అండ్ డెస్క్టాప్ ప్రివ్యూ అంటే మీకు ఇట్లా మీ యొక్క టైటిల్ ఇట్లా కనపడుతుంది, డిస్క్రిప్షన్ పైన కనపడేదండి యూఆర్ఎల్ అనమాట. ఇది ఎస్ఓ టైటిల్ అంటారు. దీని కింద మీరు కిందకు వస్తే ఇక్కడ బ్యూటీ టిప్స్ అని ఉంది. దీని స్లగ్ ఏరియా అంటారు, స్లగ్ ఏరియా. దీంట్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు సెకండ్ యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేస్తాను. Ctrl+C, బ్యూటీ టిప్స్, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ అప్డేట్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి చెక్ చేయండి, యూఆర్ఎల్ మారిపోయి ఉంటుంది. చూడండి ఇక్కడ యూఆర్ఎల్ మారిపోయింది కదా. దీన్ని ఏమంటారంటే అండి సింపుల్గా ఒక పర్టికులర్ పేజ్ యూఆర్ఎల్లో మీరు కీవర్డ్ని పేజ్ చేస్తే దాన్ని యూఆర్ఎల్ స్ట్రక్చర్ అంటారు. గూగుల్ ఏం చెప్తుందంటే ఈచ్ అండ్ ఎవరీ పేజ్లో యూఆర్ఎల్లో మీరు కంపల్సరీ కీవర్డ్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేస్తేనే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఏం చేస్తుందంటే యూఆర్ఎల్కి వచ్చి దాంట్లో కీవర్డ్ ఉందో లేదో చెక్ చేసుకొని తర్వాత టైటిల్లో ఉందో లేదో చెక్ చేసుకొని తర్వాత డిస్క్రిప్షన్లో ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కీవర్డ్ని యూఆర్ఎల్లో యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్ని యూఆర్ఎల్ స్ట్రక్చర్ అంటారు. సో ఇప్పుడు నేను అగైన్ నా మెయిన్ ప్రైమరీ కీవర్డ్ వచ్చేసేసి బ్యూటీ టిప్స్. ఎందుకంటే దీనికి సెర్చెస్ ఎక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ లోగా ఉంది. అందుకే నేను ప్రైమరీ కీవర్డ్ దీనిగా తీసుకున్నాను. ప్రైమరీ అంటే ఫస్ట్ ప్రయారిటీ కీవర్డ్ వచ్చేసేసి బ్యూటీ టిప్స్గా నేను తీసుకున్నాను. క్లిక్ ఆన్ అప్డేట్. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. హోమ్ పేజ్ని క్లిక్ చేసిన తర్వాత మనం చెక్ చేయాలి, లేదంటే 404 ఎర్రర్ వస్తుంది.
ఎస్, మారిపోయింది కదా. ఓకే, ఫైన్. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక URL కీవర్డ్ని మనం యాడ్ చేస్తాం.